హాయ్ అండి. ఈరోజు చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుందండి. కొన్ని ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా చేసేయచ్చు. ఫస్ట్ ఇది 1.5 kg చేప అండి. ఇది కడిగి ఇట్లా క్లీన్గా పెట్టేసుకున్నాను. చూడండి, ఇలా క్లీన్గా చేసుకోవాలి. తరువాత చింతపండు. ఈ చింతపండు వచ్చి 1/2 కప్ అండి. 1.5 kg చేపకి 1/2 కప్పు పెట్టుకోవాలి. కొబ్బరి 1/2 బట్టి, ఉల్లిపాయలు 2, కరివేపాకు, కారం పొడి, ధనియాల పొడి, జీలకర్ర, ఉప్పు, పసుపు, కారము, కరివేపాకు, జింజర్ గార్లిక్ పేస్టు, పోపు కోసము ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్లో కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేయాలి. ఇలా వస్తుంది. ఇలా కలర్ మారాలి కరివేపాకు, పచ్చి కరివేపాకు. తర్వాత ఇలా ఉల్లిపాయలు కొంచెం నూనె వేసి ఫ్రై చేసుకోవాలి. పింక్ కలర్, కొంచెం పింకిష్ కలర్ వస్తాయి అంతవరకు ఫ్రై చేయాలి. చూడండి, ఇలా ఉంటుంది. ఇవి కూడా తీసేయండి, పక్కన పెట్టేసుకోండి. అదే ప్యాన్లో జీలకర్ర వేయండి. జీలకర్ర వేసి ఫ్రై చేసుకోండి. జీలకర్ర వేస్తేనే టేస్ట్ బాగుంటుంది కూర. ఇవన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు జార్లో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి, మసాలాలు అన్నీ కూడా వేసి మనము గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. మసాలా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఫైన్గా గ్రైండ్ చేసుకుంటే సన్నగా బాగుంటుంది కర్రీ. మనకు కొంచెం పలసగా ఉండి బాగా వస్తుంది. అన్ని ఇంగ్రీడియంట్స్ వేయాలండి. మసాలాలు, మనం ఫ్రై చేసుకున్న మసాలాలు, డ్రై మసాలాలు, ఉప్పు అన్నీ వేసి ఒకే జార్లో మనము గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలి. తరువాత ఇలా చింతపండు రసం తీసి పెట్టుకోవాలి. ఒక పెద్ద ప్యాన్లో 3 పెద్ద స్పూన్ల నూనె వేసుకోవాలండి. నేను వేసాను 3 స్పూన్లు. తర్వాత పోపు దినుసులు వేసి కొంచెం ఫ్రై చేసి, కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. అయిన తర్వాతే మనము మసాలా యాడ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసి పెట్టుకున్నాము కదా, ఆ మసాలా యాడ్ చేయాలి. చూడండి, ఇలా ఫ్రై అవ్వాలి. పోపు అంతా ఫ్రై అవ్వాలి. ఫ్రై అవ్వకపోతే టేస్ట్ రాదు. ఇలా అంతా మసాలా మనము గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోండి. మసాలా అంతా దీంట్లో వేయాలి. ఈ మసాలాని కూడా కొంచెం ఫ్రై చేద్దాము. కొంచెం ఫ్రై చేస్తే మనకి ఏమైనా పచ్చి వాసన ఉంటే అంతా పోతుంది. ఇట్లా ఫ్రై చేసిన దాంట్లో మనము చింతపండు రసము, ఇప్పుడు మనం పెట్టుకున్నాము కదా, ఆ చింతపండు రసము వేయాలి. మనకి కొంతమంది ఎక్కువ పులుపు తింటాయి, ఎక్కువ వేసుకోవచ్చు చింతపండు. కొంచెం తక్కువ తింటాం మేము కాబట్టి కొంచెం తక్కువ వేసుకున్నాము. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. తర్వాత నీరు వేయాలి. ఆ జారు కడగాలి. కరిగిన నీళ్ళు వేసాను. ఇప్పుడు ఈ నీళ్ళు మరిగే వరకు మనము వెయిట్ చేయాలండి. మూత పెట్టి కొద్దిసేపు హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు పెడితే నీళ్ళు మరుగుతాయి. మసాలా అంతా మరుగుతుంది. ఈ మరిగిన నీళ్ళల్లో మనము ఇలా మసాలాలు అన్నీ పీసులన్నీ వేసుకోవాలి. చేప పీసులన్నీ ఒక్కొక్కటి దానికి తగ్గట్టుగా ప్లేస్లో వేసుకోవాలి. చూడండి, ఇలా కరెక్ట్గా వేసుకొని కొంచెము ప్లేస్ అన్నీ కవర్ అయ్యేలాగా ఫిష్ పీస్ అన్నీ కవర్ అయ్యేలాగా చూసుకోవాలి. లేకపోతే అవి పైనుంచి బాగుండవు, టేస్ట్ ఉండదు. ఫిష్ పీసులన్నీ ఉప్పు పట్టాలంటే లోపల ఉండాలి, నీళ్ళ లోపల. చూడండి, ఇలా బాగా ఉడుకుతుంది. అప్పుడు కొంచెం సిమ్ చేసేసి 10 నిమిషాలు పెట్టండి. సిమ్ చేసిన తర్వాత 10 నిమిషాల తర్వాత ఇలా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకుంటే
చాలా టేస్ట్గా ఉంటుందండి. అంతేనండి, మన ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మనం అన్నంలోకి లేదా రొట్టెల్లోకి చేసుకుంటే బాగుంటుంది. కొంచెం చల్లారిన తర్వాత తీసుకుంటే కూర పీస్ కట్టు అవ్వకుండా ఉంటుంది.